అందరికీ వందనాలు. సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సమాజము యేసు ప్రభు బిడ్డలుగా ఒక క్రిస్టియన్స్గా మీరు ఎప్పటి నుంచో ముద్ర పెట్టుకొని మేము క్రిస్టియన్స్ అని చెప్తున్నారు. కానీ మీకు భయము ఎక్కడ ఉంది? కుటుంబాల్లో మరి ఏదన్నా కార్యము జరిగినప్పుడు ప్రార్థన పెట్టుకోవాలి, మంచి దేవుడు పాటలు పాడుకోవాలి, ఆరాధన చేసుకోవాలి, దేవుడు అభిషేకం మనం పొందాలనే కోరిక మీకు ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? సినిమా పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేస్తున్నాం. అది దేవుడు నచ్చిన పని నచ్చని పని అనేది మీరు ఆలోచన చేయండి. దేవుడికి ఎంత బాధ కలిగిస్తున్నామో దేవుడికి మీరు అర్థం చేసుకోండి. జాగ్రత్త కలిగి జీవించండి, జాగ్రత్తగా ముందుకు నడిపియండి. ఎందుకంటే ఒక పని చేసినప్పుడు అర్థం ఉండాలి. మన చేతిలో ఒక పాముని పట్టుకున్నాం అనుకోండి, ఆ పాము మూతిని గట్టిగా పట్టుకున్నాం, దాన్ని విడిస్తే ఏం చేస్తుందండి? మనకు కాటేస్తుంది. ఒక సింహానికి వెక్కినప్పుడు సింహం నుంచి కిందికి దూకితే దేవుడే ఆ సింహం మనకేం చేస్తుందండి? మనకు రక్తము పీల్చుకొని తినేస్తుంది. అందుకోసమే మనం ఒక సింహంలాగా ఒక సర్పంలాగా వాటిని కూడా దూరం చేయాలి అని దేవుడు చెప్తున్నాడు. పాపమైన పనులు విషపైన జంతువుల కన్నా ఎక్కువ అంట. పాపమైన పనులు సింహాల కన్నా ఎక్కువ అంట. ఎందుకు తెలుసా? ఒక జంతువుకు ఉన్న విశ్వాసం మనిషికి లేదే దేవుడి మీద. దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండగలుగుతున్నారా? ఎందుకు ఆ డీజీలు పెట్టుకుంటున్నారు? ఎందుకు ఆ సినిమా పాటలు? ఎందుకు ఆ డ్యాన్సులు? ఏం చేయగలుగుతున్నారు మీరు? అదే ఖర్చు పెట్టే డబ్బులు పెట్టి 10 మందికి ఆకలి తీర్చండి. అనాథ హాస్టల్లో ఎంతోమంది ఉంటారు, వాళ్ళకు భోజనం పెట్టండి, ఆకలి తీర్చండి. రోడ్లమ్మటి ఉంటారు, వాళ్ళకి ఆకలి తీర్చండి. మనకన్నా హీనమైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆదుకోండి. ఒక మంచి పనికి డబ్బు ఖర్చు పెట్టండి, చెడు పనికి ఖర్చు పెట్టకండి. దేవుడు చెప్పినట్టే వినండి, దేవుడి మాటనే విని ముందుకు నడవండి. అందుకోసం జాగ్రత్తగా ఉండండి. కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాం. మహాదేవ, గొప్ప దేవుడివై ఉన్నాము, ఈ లోకానికి సృష్టికర్తవై. తండ్రి యెహోవా, నీ చిత్తంలో నీ నామంలో మేము నడుస్తున్నాం. బిడ్డలందరికీ నాయన కాచి కాపాడి మంచి వర్షాలు, రైతు బిడ్డలు, కరెంటు వాళ్ళు, పోలీసు వాళ్ళు, డాక్టర్లు, సిస్టర్లని, మున్సిపాలిటీ వాళ్ళని, సైనికులను, చేతి పని, వ్యాపారం, కూలి పని, ఉద్యోగాల్లో, బిడ్డల చదువుల్లో, మ్యారేజ్లలో, ఘనమైన కార్యాల్లో మీరు జరిపించి ప్రతి అవసరము మీరు తీర్చి ఆశీర్వదించండి. తండ్రి, నీ నామానికి మహిమ తీసుకురండి. మూసిపడిన గర్భాలను తెరిచి బిడ్డలకి ఇవ్వండి. పరమ వైద్యుడిగా, పరమ డాక్టర్గా మీరు వైద్యం చేయండి, సహాయము దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా అందరి కొరకు ప్రార్థన చేయండి. సహాయము చేస్తాడు దేవుడు.